హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ మంత్రులు ప్రతినిధుల బృందం కలిసింది. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గద్వాల్ డోర్నకల్ రైల్వే లైన్, రీజనల్ రింగ్ రైల్, అలాగే ఖాజీపేట రైల్వే డివిజన్ సహా రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై అశ్విని వైష్ణవ్ తో తెలంగాణ మంత్రులు మాట్లాడారు. సీఎం ఆదేశాలతో కేంద్ర మంత్రిని కలిశామని, తెలంగాణ పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల గురించి ప్రస్తావించామని మంత్రులు తెలిపారు. Supported by the central government, what they can politically they are going to do. This will be primarily for battery packs, cell manufacturing, consumer factories, very well or the electric vehicle industry. Supported by the central government and the central government, together central government has provided the first for infrastructure. This is a very దాదాపు హాఫ్ అన్ అవర్ మేము చెప్పిన రాష్ట్రంలో పెండింగ్ రైల్వే పనులు కానివ్వండి, నూతనంగా చేయవలసిన కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా వినడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ పైన సమయం ఇచ్చి సానుకూలంగా స్పందించడమే కాకుండా మేము ఒక చిన్న సమస్య అడిగితే కూడా వరంగల్కి సంబంధించి మా ఎంపీ కావ్య గారు అడిగితే ఆ సమస్యతో పాటు వరంగల్లో ఉన్న వచ్చే రింగ్ రోడ్ కూడా రైల్ రింగ్ రోడ్ ఇస్తామని చెప్పి వారే స్వయంగా ఒప్పుకున్నందుకు ముందుగా వారికి స్పెషల్ ధన్యవాదాలు. మేము అడిగింది అక్కడ ఒక లైన్ స్టేట్ కావాలని చెప్పి మా సీతక్క గారు, సూర్య గారు, మా కావ్య గారు అడిగితే దాంతోపాటు దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటూ దాన్ని స్టేట్ చేయండి, ఏం ప్రాబ్లం అని చెప్పి ఆఫీసర్లకు ఇన్స్ట్రక్ట్ ఇవ్వడం కాదు, రైల్ రింగ్ రోడ్ ఇద్దామని చెప్పి మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈరోజు తెలంగాణని ఇలా హైదరాబాద్ తర్వాత మహానగరంగా ప్రకటించి 4,900 కోట్లతో మాస్టర్ ప్లాన్గా డిక్లేర్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇటీవల ముఖ్యమంత్రి గారు ఆయన సీఎం అయినప్పటికెళ్ళి పదే కేంద్ర మంత్రులను కలుస్తూ ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారిని, ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి మామునూరు ఎయిర్పోర్ట్ తెప్పియడం మేము సాధించిన ఘన విజయం. బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్కు ఏదో చేస్తున్నామని మాటలతో కోటలు కట్టింది తప్ప ఏం చేయలేదు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా చెప్పడం జరిగింది. ఇండస్ట్రీస్ రాలేదు, రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ కూడా ఎప్పుడో రావాల్సింది అది కూడా రాలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా ఎంపీలు, మా సోదరిమణి సురేఖ గారు, మేమందరి యొక్క పట్టుదల ప్రయత్నంతో వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్ను అత్యధికంగా అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు రైల్వే లైన్స్ విస్తరణ కానీ అదేవిధంగా మరి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. అంటే చాలా ఏళ్ళ నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి పనులు, కనీసం నగర నడిబొడ్డున వరంగల్ నగర నడిబొడ్డున మంచి బస్ స్టేషన్ కూడా లేకుండా అది కూడా ఈరోజు నిర్మాణం అవుతుంది. ఇలా పబ్లిక్ ఉపయోగపడే పనుల మీద కాన్సన్ట్రేషన్ చేసి రవాణా సౌకర్యాన్ని కానీ, రోడ్ వ్యవస్థను కానీ, ఉద్యోగ ఉపాధి కల్పన కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకునే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి, రైల్వే డివిజన్ అయితేనేమి, మరి ఇంకా చాలా మన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా వారు చెప్పిన వెంటనే అర్థం చేసుకొని తప్పకుండా చేస్తామనేటువంటి మాట చెప్పి వెళ్ళడము చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమస్యలు మేము కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం మా యొక్క బాధ్యత. దాన్ని వెంటపడుతూ కూడా మళ్ళీ సీఎం గారిని కూడా తీసుకొని వెళ్ళి పదే మంత్రులను కూడా కలుస్తూ మేము ఈరోజు శాంక్షన్స్ చేపించుకుంటా ఉన్నాము. అదే పద్ధతిలో ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది. మరి బీజేపీలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు కానీ మిగతా ఎంపీలు కానీ
గెలిచినా కూడా వాళ్ళు ఏమి పట్టనట్టుగా ఉండడం అనేది కొంత బాధాకరము. ఇప్పటి నుంచి అయినా కూడా మనము పార్టీలను పక్కన పెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ కాదు, మనం ముందు అభివృద్ధి చేసుకోవాలి. కేంద్ర మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దానికి కూడా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేము శాంక్షన్ తెచ్చిన తర్వాత మేము తెచ్చినాము అని మీరు చెప్పే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు.